ఏ దేశం ఏగిన పాఠ్యాంశం యొక్క బిట్స్. ఏ దేశం ఏగిన అనే పాఠాన్ని రచించినది ఎవరు? ఏ దేశం ఏగిన అనే పాఠాన్ని రచించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్, వివేకానందుని చికాగో ప్రసంగం అనే పాఠ్యాంశము రచించినది ఎవరు? వివేకానందుని చికాగో ప్రసంగము అనే పాఠ్యాంశమును రచించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ స్వామి చిరంతనానంద. స్వామి చిరంతనానంద. నెక్స్ట్, ఆంధ్ర భాష అమృతమాంధ్రాక్షరంబులు అనే పద్యము ఎవరు రచించారు? ఆంధ్ర భాష అమృతయాంధ్రాక్షరంబులు అనే పద్యమును ఎవరు రచించారు? సో ద ఆన్సర్ ఈజ్ వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, ఏ దేశమేగిన అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? ఏ దేశమేగిన అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ గేయ ప్రక్రియ. ఏ దేశమేగిన అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందినటువంటిది. నెక్స్ట్, నవ్య కవితా పితామహుడుగా పేరు పొందినవారు ఎవరు? నవ్య కవితా పితామహుడుగా పేరు పొందినవారు ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ రాయప్రోలు సుబ్బారావు గారు. నవ్య కవితా పితామహుడుగా పేరు తెచ్చుకుంది రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్, ఏ దేశమేగిన అనే పాఠ్యాంశము యొక్క ఇతివృత్తం ఏమిటి? ఏ దేశమేగిన అనే పాఠ్యాంశము యొక్క ఇతివృత్తం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ దేశభక్తి. ఏ దేశమేగిన అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి ఇతివృత్తం. నెక్స్ట్, ఆంధ్ర భాష అమృతము వంటిది అన్న కవి ఎవరు? ఆంధ్ర భాష అమృతము వంటిది అన్న కవి ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆంధ్ర భాష అమృతము వంటిది అన్న కవి ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. సో ద ఆన్సర్ ఈజ్ వేటూరి ప్రభాకర శాస్త్రి. ఏ దేశమేగిన ఎందుకాలిడిన అనే గేయ పంక్తులు దేశమేగిన అనే పదానికి సంధిని గుర్తించండి. ఏ దేశమేగిన ఎందుకాలిడిన అనే గేయ పంక్తిలో దేశమేగిన అనే పదానికి సంధిని గుర్తించండి. సో ద ఆన్సర్ ఈజ్ ఉత్వసంధి. ఉత్వసంధి. ఏ పూర్వపుణ్యము ఏ యోగ బలము అనే గేయ పంక్తి ఏ పాఠంలోనిది? సో ద ఆన్సర్ ఈజ్ ఏ దేశమేగిన. నెక్స్ట్, స్వామి వివేకానందతో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలో ఏ సంవత్సరంలో సమావేశమయ్యారు? స్వామి వివేకానందతో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలో ఏ సంవత్సరంలో సమావేశమయ్యారు? సో ద ఆన్సర్ ఈజ్ 1893. 1893వ సంవత్సరంలో షికాగోలో సర్వమత మహాసభలో అందరూ సమావేశమయ్యారు. భావ కవిత్వానికి ఆర్జీలుగా ఎవరిని చెప్పుకుంటారు? భావ కవిత్వానికి ఆర్జులుగా ఎవరిని చెప్పుకుంటారు? రాయప్రోలు సుబ్బారావు గారిని. సో ద ఆన్సర్ ఈజ్ రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్, భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని అన్నది ఎవరు? భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని అన్నది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద. నెక్స్ట్, కాళీడు పదానికి అర్థం ఏంటి? కాళీడు అనే పదానికి అర్థం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ అడుగుపెట్టు. అడుగుపెట్టు. నెక్స్ట్, స్వామి వివేకానందుని ప్రకారం విగ్రహారాధన దేనికి ఉపయోగపడుతుంది? స్వామి వివేకానందుని ప్రకారం విగ్రహారాధన దేనికి ఉపయోగపడుతుంది? సో ద ఆన్సర్ ఈజ్ ధ్యానానికి. వివేకానందుని ప్రకారం విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఆంధ్ర భాష అమృతం వంటిది అనే వాక్యములో ఏ అలంకారం ఉంది? ఆంధ్ర భాష అమృతము వంటిది అనే వాక్యంలో ఏ అలంకారం ఉంది? లుప్తోపమాలంకారం ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ లుప్తోపమాలంకారం.
లుప్తోపమాలంకారం. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏమిటి? రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ నవయుగ కవి చక్రవర్తి. నవయుగ కవి చక్రవర్తి. నెక్స్ట్, పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం అని అన్నది ఎవరు? పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం అని అన్నది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద. నెక్స్ట్, రాయప్రోలు సుబ్బారావు గారి సాహిత్య గురువు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు గారి సాహిత్య గురువు ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క సాహిత్య గురువు. నెక్స్ట్, రాయప్రోలు సుబ్బారావు గారి విషాద మధుర కావ్యం ఏది? రాయప్రోలు సుబ్బారావు గారి విషాద మధుర కావ్యం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ స్నేహలత. స్నేహలత. స్నేహలత విషాద మధుర కావ్యం. నెక్స్ట్, రాయప్రోలు సుబ్బారావు గారి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? రాయప్రోలు సుబ్బారావు గారి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? సో ద ఆన్సర్ ఈజ్ పద్మభూషణ్. పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది రాయప్రోలు గారిని. నెక్స్ట్, శాఖాభిమానం, మతమౌఢ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టి ఒక సమాజాన్ని రూపొందించాలని ఒక సదుద్దేశంతో నీ ముందుకు వచ్చాను అని వివేకానంద ఏ దేశంలో ప్రసంగంలో అన్నాడు? సో ద ఆన్సర్ ఈజ్ అమెరికా. అమెరికా ప్రసంగంలో వివేకానందులు గారు శాఖాభిమానం, మతమౌఢ్యం లాంటివి వాటిని ఖండించి అవి లేనట్టు ఒక సమాజాన్ని రూపొందించాలనే ఒక సదుద్దేశంతో నేను మీ ముందుకు వచ్చానని చెప్పని అక్కడ ఉన్న ప్రసంగము వివేకానంద స్వామి గారు అమెరికా ప్రజలందరి ముందు ప్రసంగిస్తున్నారు. నెక్స్ట్, సూర్యుడు సాయంకాలం కాగానే అస్తమిస్తాడు. ఈ వాక్యంను సూర్యుడు అనే పదానికి సమానార్థక పదం. సూర్యుడు సాయంకాలం కాగానే అస్తమిస్తాడు. ఈ వాక్యంలో సూర్యుడు అనే పదానికి సమానార్థక పదం. సో ద ఆన్సర్ ఈజ్ ఇంద్రుడు. సమానార్థక పదం ఇంద్రుడు. రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథం ఏది? రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ రమ్యాలౌకం. రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథం రమ్యాలౌకం. నెక్స్ట్, ఆంధ్ర భాష అమృతం ఆంధ్రాక్షరములు అనే పంక్తిలో ఆంధ్ర భాష అమృతం అనే పదానికి సమాసం ఏది? ఆంధ్ర భాష అమృతం ఆంధ్రాక్షరములు అనే పంక్తిలో ఆంధ్ర భాష అమృతం అనే పదానికి సమాసం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. నెక్స్ట్, ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది, ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అని అన్న కవి ఎవరు? ఆంధ్రదేశము ఆయుష్ను ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది, ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అని అన్న కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ ఎప్పుడు ఎక్కడ సమావేశం అయ్యారు? స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ ఎప్పుడు ఎక్కడ సమావేశం అయ్యారు? సో ద ఆన్సర్ ఈజ్ షికాగోలో 1893 సెప్టెంబర్ 11వ తేదీన సర్వమత మహాసభ ప్రతినిధులు అందరూ సమావేశమయ్యారు. నెక్స్ట్, ప్రార్థనలు కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి అని అన్నది ఎవరు? ప్రార్థనలు కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి అని అన్నది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ వివేకానంద స్వామి. సో ద ఆన్సర్ ఈజ్ స్వామి వివేకానంద. నెక్స్ట్, చల్లని తల్లి సమాసము ఏది? చల్లని తల్లి సమాసము ఏది?
సో ద ఆన్సర్ ఈజ్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. నెక్స్ట్, స్వామి వివేకానంద కొలంబస్ హాల్లో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఏ వాక్యంతో తమ ఉపన్యాసాలు ప్రారంభించారు? స్వామి వివేకానంద కొలంబస్ హాల్లో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో ఏ వాక్యంతో తమ ఉపన్యాసాలను ప్రారంభించారు? సో ద ఆన్సర్ ఈజ్ అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అన్న ఒక వాక్యంతో కొలంబోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అనే వాక్యంతో ఉపన్యాసాన్ని ప్రారంభించారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఒక చిన్న పని మాత్రమే. ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు, లైక్స్ ఇవ్వండి.